కరెక్ట్గా 4 నెంబర్ ఉన్నది. సోషల్ మీడియా పెట్టి అమ్ముడు బెదిరిస్తున్నాం. 34 ఇది ఒకటి మిస్టేక్ అవుతుందా సార్? అది మొత్తం 34 ఉన్నాయి. వాట్సాప్ అది ఎప్పటిది వాట్సాప్ పోయింది. మీకని అంటలేదు, అది మిస్టేక్ అయినా ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మాకేమంటారు మిగిలిన లెక్కనని మాకు క్యాండిడేట్ లాగా ఓటర్లు ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నారు. లేకపోతే ఆడికి చెప్పేసేయండి, కొత్తదన్నీ వేయండి. ఎట్లా సార్? ఇప్పుడు చూడండి, సింపుల్ గా మీరే అర్థం చేసుకోండి. అందులోనే 3వ నెంబర్ ఉన్నది, ఇదేమో 4వ నెంబర్ ఉన్నది. కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఉన్న 34 ఇట్లా 17వది ఎట్లా మిస్టేక్ అవుతుంది సార్? మిగిలిన ఇంకోటి మిస్టేక్ కావాలి కదా, ఏదో 2వ దాంట్లోనో 1వ దాంట్లోనో 5లోనో ఏదో ఒక దాంట్లో కావాలి కదా. ఎస్పెషల్గా 17th లోనే అయ్యిందంటే అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లో 17వ వార్డు నుంచి మన దయాకర్ అనే బీజేపీ పార్టీ నుంచి దయాకర్ అనే వ్యక్తి పోటీ చేయడం జరుగుతుంది. ఈ దయాకర్ అక్కడ పోటీ చేయడంలో అక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూతురు కూడా అరణ్య గారు మున్సిపల్ చైర్పర్సన్గా పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోటీలో 4 ఉంటే మాకు బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ వేసిన లిస్టులో 4వ నెంబర్ పెట్టి పబ్లిసిటీగా చేయడం జరుగుతుంది. ఇది వెంటనే అధికారులు దీన్ని తక్షణం తొలగించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మన ఈరోజు మున్సిపల్లో ఫైనల్ లిస్ట్ వచ్చినటువంటి దాంట్లో అది మిస్టేక్ ఎట్లా అయిందో తెలియదు. కాకపోతే మనకు బ్యాలెట్ పేపర్లోనేమో 3వ నెంబర్ ఉంది, బయట ఫైనల్ లిస్ట్ ఇచ్చిన దాంట్లోనేమో 4వ నెంబర్ ఉంది. మొత్తం 34 వార్డులు ఉంటే 34 వార్డుల్లో 17వ వార్డులో మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? దీనిపైన అధికారులు తొందరగా తక్షణమే చర్య తీసుకొని బయట ఉన్న డిస్ప్లే తీసేసి మనకు కరెక్ట్ సమాచారం ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బయట ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది. వాట్సాప్లలో మిగిలిన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇదంతా వైరల్ అవుతుంది. కాబట్టి అన్ని మిగతా అభ్యర్థులందరూ అక్కడ అమ్ముడు అయినా బీజేపీ కార్యకర్త గట్టిగా పనిచేస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఇటువంటి జరగడము అది మిస్టేక్ అయినా కూడా అదంతా రాంగ్ ఇండికేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే ఈ యొక్క ఫ్లెక్సీని తీసేసి కొత్త ఫ్లెక్సీ అన్న ఏర్పాటు చేయాలి. లేకపోతే వికారాబాద్లో ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇగో మా యొక్క అభ్యర్థిని ఎన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేసినా కూడా అక్కడ తట్టుకొని నిలబడ వ్యక్తి మా అభ్యర్థి దయాకర్. చిన్న ఏజ్లో ఒక చైర్మన్ అభ్యర్థి మీద పోటీ చేస్తున్నాడు అంటే ఇటువంటి చిన్న మిస్టేక్లు అన్నీ పెద్ద దుష్ప్రచారం జరుగుతూ ఉన్నాయి బయట. కాబట్టి తక్షణమే దీనిపైన అధికారులందరూ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.